జేబులో క్యాష్ లేదు, పర్సులో కార్డు లేదు, ఫోన్ ఉంటే చాలు. 10 ఏళ్లలో యూపీఐ ఇండియన్ల మనీ చెల్లింపు అలవాట్లనే మార్చివేసి పడేసింది. 21 బ్యాంకులతో మొదలైన యూపీఐ ఇప్పుడు 741 బ్యాంకులకు, 11 దేశాలకు విస్తరించింది. మరి ఇది కేవలం పేమెంట్ సిస్టమ్నే మార్చిందా, లేక మన ఖర్చు చేసే విధానాన్ని కూడా మార్చేసింది? 2016లో మొదలైన యూపీఐ 10 ఏళ్లలో దాదాపు 13,000 రెట్లు లావాదేవీల వృద్ధిని చూసింది. 2025-26లో 24,122 కోట్లకు పైగా ట్రాన్సాక్షన్లు, వాటి విలువ 314 లక్షల కోట్లకు చేరింది. ప్రపంచ రియల్ టైం పేమెంట్స్ లో దాదాపు సగం యూపీఐతే. చిరు వ్యాపారి నుంచి పెద్ద బిజినెస్ వరకు ఫిజికల్ క్యాష్ అవసరాన్ని తగ్గించింది. చిన్న చెల్లింపులే యూపీఐ వాడకంలో భారీ పార్ట్. మరి ఇక్కడే మరో ప్రశ్న, డబ్బు ఇవ్వడం ఇంత ఈజీ అయిపోయినప్పుడు ఖర్చు చేయడం కూడా అంతే ఈజీ అయిందన్న ఆందోళన కూడా ఉంది. కార్డు స్వైప్ చేసినప్పుడు వచ్చే ఆలోచన క్యూఆర్ స్కాన్ లో మిస్ అవుతుందా? ఇది ఆలోచించే విషయమే. ప్రపంచానికి టెక్నాలజీ సత్తా చాటిన యూపీఐ మనకు డిజిటల్ స్వేచ్ఛ ఇచ్చిందా, లేక ఖర్చు చేసే వేగాన్ని పెంచిందా? ఆలోచన ఎలా ఉన్నా అరచేతిలో సౌకర్యం, మన ఆర్థిక క్రమశిక్షణను క్రాస్ చేసుకోకుండా చూసుకోవాల్సింది మనమే. సో యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. సో ఇది 2016 ఆగస్టులో స్టార్ట్ అయింది. సో ఇవాళ ఎవరి దగ్గర చూసినా కూడా డబ్బులు కనిపించట్లేవు జేబులో. నిజంగా ఒకప్పుడు డబ్బులు పట్టుకుంటే అది అప్పుడు కాయిన్సో లేకపోతే నోట్సో పట్టుకుంటే ఒక ఫీలింగ్ ఉండేది, డబ్బు పట్టుకున్నాం, డబ్బు ముట్టుకున్నాం, ఇది ఖర్చు చేస్తున్నాం అనే భయం అదంతా ఉండేది. కానీ ఇప్పుడు అటువంటి భయం లేదు. నువ్వు 10 రూపాయల నుంచి 1000 రూపాయల దాకా ఎంతైనా సరే స్కాన్ చేయడం, డబ్బులు కొట్టడం, ఇదే జరుగుతుంది. ఒకప్పుడు బ్యాంకులలో ఒక ఫ్రెండ్కో లేకపోతే ఎవరికో అవసరం కొద్దీ డబ్బులు పంపించాలి, 500 రూపాయలు పంపించాలన్నా, 1000 రూపాయలు పంపించాలన్నా కూడా గంటల తరబడి బ్యాంకు లైన్లో నిలబడాల్సి వచ్చేది. కానీ ఇవాళ బ్యాంకు పోవడం, ఏదన్నా ఇంపార్టెంట్ పని ఉంటే బ్యాంకు మెట్లు ఎక్కడం తప్పించి ఏటీఎంలో కూడా పోవట్లేరు. బ్యాంక్ పక్కనే ఉండే ఏటీఎంస్ కూడా పోవట్లేరు, డబ్బులు ఎవరు డ్రా చేయట్లేదు. డైరెక్ట్గా తీయడం ఫోన్పే ద్వారా, లేదంటే గూగుల్ పే ద్వారా, పేటిఎం ద్వారా, ఇంకా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. సో వాటి ద్వారా డబ్బులు కొట్టడం అవుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే నిజంగా ఖర్చు కూడా అదే స్థాయిలో పెరిగిపోతుంది. మనకు తెలియకుండానే ఆ అకౌంట్ మొత్తం ఖాళీ అయిపోతుంది. పర్సులో డబ్బులు తీసి లెక్క పెట్టి ఇస్తున్నప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఎంత పోతుంది, ఎంత ఉంటుందనే ఒకటి కనిపించేది. కానీ ఇక్కడ ఏం లేదు, డైరెక్ట్గా తీయడం కొట్టడం వల్ల నిజంగా డబ్బులు ఎంత ఖర్చు పెడుతున్నాము, ఎంత పోతున్నాయి, ఎంత ఇస్తున్నాం అనేది టోటల్గా మనిషి మొత్తం మర్చిపోయినటువంటి పరిస్థితి. టెక్నాలజీ మంచిదే, ఓకే, చాలా ఈజీ అయిపోయింది, పేమెంట్స్ చాలా ఈజీ అయిపోయాయి. బట్ ఇటువంటి ఇష్యూస్ మాత్రం ఉన్నాయి. సో మనకు తెలియకుండానే మన జేబు గుల్లా అవుతున్నటువంటి పరిస్థితి మాత్రం మనకు కనిపిస్తుంది. క్లియర్ కట్ గా అర్థమవుతుంది, యూపీఐ ట్రాన్సాక్షన్స్ వచ్చి మొత్తం మనల్ని మార్చేసిందని. ఇది వరకు ఒక 500 నోట్ ఉంటే కనుక దాన్ని చేంజ్ చేయడానికి చాలా భయపడే వాళ్ళం. 500 ఖర్చు పెట్టాలి, 10 రూపాయలు దానికని. ఇప్పుడు ఫోన్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఫోన్నే వాడుతున్నారు. అది 10 రూపాయలు కావచ్చు, 10,000 కావచ్చు, 50,000 కావచ్చు, అసలు లెక్కే లేదు. ఎప్పుడు మనకు గుర్తొస్తుందంటే, మనం ట్రాన్సాక్షన్ చేసినప్పుడు అకౌంట్లో బ్యాలెన్స్ లేదని వచ్చినప్పుడు అదేంటి అప్పుడే అయిపోయిందా అనుకున్నప్పుడు, అప్పుడు హిస్టరీ చూస్తే కానీ తెలియదు మనం ఎంత ఖర్చు చేసామో అనేది. 10 years బ్యాక్ ఇది స్టార్ట్ చేసినప్పుడు అసలు మన దేశంలో యూపీఐ ట్రాన్సాక్షన్స్ అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అనేది ఈ స్థాయిలో వస్తుందా అని చెప్పి చాలా వరకు చెప్పారు. అసలు ఇంత స్థాయిలో డెవలప్ అవుతుందా అని చెప్పినప్పుడు మోదీ ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేశారు, ఎస్ ఇండియాలో కూడా ఈ టెక్నాలజీ వస్తుంది అని. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర అంటే చిన్న చిన్న బడ్డీ కొట్ల దగ్గర నుంచి మనకి ఏదైతే సర్కిల్స్ దగ్గర భిక్షాటన చేసుకునే వాళ్ళు కూడా క్యూఆర్ కోడ్స్ మెల్లో వేసుకొని ఎస్ దీనికి చేయండి అని చెప్తున్నటువంటి సందర్భం. దేవస్థానాల్లో కావచ్చు, ప్రతి ఒక్క చోట చిన్న లేదు పెద్ద లేదు, ప్రతి ఒక్కరు ఫోన్ తీసుకెళ్ళి ట్రాన్సాక్షన్ చేసేస్తున్నారు. చేతిలో డబ్బు లేదు. దీనివల్ల ఏంటంటే బ్లాక్ మనీ కడ్డుకట్ట వేయడానికి తీసుకొచ్చినటువంటి ఒక పద్ధతి ఇది బాగానే అవలంబిస్తున్నారు. కానీ టెక్నాలజీ యూజ్ చేసుకుని దాన్ని అడ్డుకట్ట వేశారు. మనకి జోబులో క్యాష్ ఉంటే దొంగలించేసేవారు, లేదంటే ఈ విధంగా ఉండేది. సో ఇప్పుడు దానికి బ్రేక్ పడింది. కానీ యూపీఐ ట్రాన్సాక్షన్స్ ద్వారా ఏమైపోయిందంటే ఎంత ఖర్చు చేస్తున్నా తెలియకుండా అయిపోతుంది. ఆ భయం లేదు, ఆ చిల్లర ఖర్చులకి తీయడం అవసరం అనే ఇది లేదు. ఏదైనా 10 రూపాయలైనా 100 రూపాయలైనా ఈజీగా తీసి ట్రాన్సాక్షన్ చేసేస్తున్నాం. ఈ యొక్క మార్పు వచ్చింది. దీన్ని ఇంకా ఎక్కువ చేయాలని చెప్పి కూడా చూస్తున్నారు. ఇప్పుడు యూపీఐ ట్రాన్సాక్షన్స్ గతంలో మనకి కొన్నే ఉండేవి. గూగుల్ పే, ఆ తర్వాత ఫోన్పే వచ్చింది, ఆ తర్వాత క్రెడిట్ వచ్చింది, తర్వాత పేటిఎం వచ్చింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా యాప్స్ అనేది వచ్చాయి. చాలా లిమిటెడ్ బ్యాంక్స్ వరకు ఉండేది. అట్లాంటిది ఇప్పుడు అన్ని బ్యాంక్స్ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. అదే మళ్ళీ ఇదే క్యూఆర్ కోడ్ నుంచి మళ్ళీ మనం డబ్బులు తీసుకోవడము, డబ్బులు ఇవ్వడము, వాట్సాప్ త్రూ కూడా మనం చేంజ్ చేసుకోవడం. అంటే వాట్సాప్లో మనకి
క్యూఆర్ కోడ్ పంపిస్తే వాట్సాప్ త్రూ కూడా మనం అమౌంట్ని ట్రాన్సాక్షన్ చేస్తున్నాం. సో ఎంతవరకు టెక్నాలజీ మారిపోయిందంటే ఇది ఒక రకంగా మంచిదే అనుకున్నా, ఒకవేళ మనం ఖర్చు చేసేటప్పుడు లెక్కలు వేసుకొని ఇంత అమౌంట్ ఖర్చు చేస్తున్నాము, ఇది అవసరమా కాదా అని చెప్పి ఆలోచించుకొని చేస్తే మంచి పరిణామమే. లేదు ఏది చూడకుండా ఖర్చు చేసేస్తే కనుక అది నిజంగానే ఒక నెగిటివ్ పాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి యూత్ కాస్త మన యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తున్నాం కాబట్టి మన దగ్గర ఎంత డబ్బు ఉంది, ఎంత వస్తుంది, ఖర్చు ఎంత చేస్తున్నామని చెప్పి ఒకసారి లెక్కలు వేసుకుంటే బాగుంటుంది. 2016కు ముందు యూపీఐ పేమెంట్స్ అంటే చాలా మందికి ఎవరికీ తెలియదు. అప్పుడు అమెరికా, చైనా ఇవే యూపీఐ పేమెంట్స్లో చాలా యూపీఐ పేమెంట్స్ చేస్తారంట, ఇట్లా ప్రతి ఒక్కరు దేశంలో అదే పేమెంట్స్ చేస్తారంట అనేటోళ్ళు. ఇప్పుడు ఆ 147 కోట్ల దేశంలో ఎంత సక్సెస్ఫుల్గా యూపీఐ పేమెంట్స్ విధానం అమలు అవుతుందంటే, ఒక షాప్కి పోయి 2 రూపాయలు చాక్లెట్ కొనాలన్నా కూడా యూపీఐ పేమెంట్స్ చేస్తున్నాం. ఇది ఒక అద్భుతమైన టెక్నాలజీ. అంటే సింపుల్గా, చాలా సింపుల్గా చదువు రానోళ్ళు కూడా ఆపరేట్ చేయి. ఇప్పుడు మనం సంత ఉంటుంది, మా కాలనీలో అయితే శుక్రవారం పెడతారు. కూరగాయలు అమ్మేటోళ్ళ కాడ కూడా ఏదైనా కూరగాయల కట్ట తీసుకుంటాం, స్కాన్ చేస్తాం. ప్రతి ఒక్కరి దగ్గర యూపీఐ లేని వాళ్ళు అనే వాళ్ళే లేరు. అంత అద్భుతంగా ఈ సిస్టమ్ అనేది సక్సెస్ఫుల్గా మన భారతదేశంలో అమలు అవుతుంది. ఇంత పెద్ద దేశంలో ఎట్లా అమలు అవుతుందో, ఎట్లా వస్తుందో అనుకున్నారు, కానీ ఇది ఇంత సక్సెస్ అయితే సాధించింది. ఇంకొకటి ఏంటంటే, ఇక ఖర్చులు పెరుగుతాయి, మాటికి ముందు పైసలు అయితే చూసి ఖర్చు పెడతారు. యూపీఐ అయితే మన బ్యాంక్ అకౌంట్లో ఇప్పుడు పిండికి దగ్గర రొట్టె అంటారు కదా, మరి పిండి లేని రొట్టె అయితే పెట్టరు కదా. మన అకౌంట్లో ఎన్ని పైసలు ఉన్నాయో దానికి సంబంధించి ఎన్ని ఖర్చు పెట్టాలనేది ఒక అంచనా ఉంటుంది. అవసరాల కోసం ఖర్చు పెడతాం కానీ లగ్జరీస్ కోతే ఖర్చు పెట్టాం కదా. ఒక టెక్నాలజీ, అద్భుతమైన టెక్నాలజీ వచ్చినప్పుడు, రూపాయి కాస్ట్ లేకుండా మనకు ఆ టెక్నాలజీ అందుతున్నప్పుడు టెక్నాలజీని వినియోగించుకోవాలి. లేకపోతే ఏటీఎంల దగ్గరికి పోయి, బ్యాంకుకి పోయి చెక్కు రాసి, లేకపోతే ఓచర్ తీసుకొని, టోకెన్ తీసుకొని, లైన్లో నిలబడి పైసలు తెచ్చుకొని, మళ్ళీ చిల్లర ఉందా లేదా చూసుకొని, ఇవన్నీ ఎంత తలకాయ నొప్పులు ఉండేది. ఇప్పుడు బస్సులో టికెట్ లేకుండా యూపీఐ పేమెంట్ కొట్టి టికెట్ తీసుకుంటున్నాం. ఒక ఫోన్ ఉంటే చాలు ఎక్కడికైనా పోయే పరిస్థితి వచ్చింది. అంత అద్భుతంగా సక్సెస్ఫుల్గా ఇది అవుతుంది. ఇక చిన్న చిన్న అంటే ఖర్చు చూసుకొని లెక్క పెట్టుకొని ఖర్చు పెట్టుకోవాలి. అంతేగాని యూపీఐ పేమెంట్స్కి పేరు పెట్టేదే లేదు. అద్భుతంగా సక్సెస్ఫుల్గా రన్ అవుతుందని చెప్పొచ్చు. సో అదే టెక్నాలజీ ఓకే, బాగానే ఉంది, అందరు దాన్ని వాడుకుంటున్నారు, అందరూ వాడుతున్నారు. కానీ సో చిల్లర ఫ్లో కూడా మార్కెట్లో ఉండాలనేదే. ఎందుకంటే అంతో ఇంతో 10 రూపాయల దగ్గర, 5 రూపాయల దగ్గర ఎవరికైనా ఇవ్వడానికో, లేదంటే నిజంగా ఎంత ప్రాబ్లం ఉంది తెలుసా, ఇప్పుడు ఎవరికన్నా ఇవ్వాలనుకుంటాం, సడన్గా 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు ఉండవు, తీసి మనం స్కాన్ చేసి కొట్టేంత ఉండదు కొన్ని విషయాలలో. ఇటువంటి దగ్గర కొంత ఇబ్బంది పడుతుంది. చిన్న స్మాల్ చేంజ్ లేక కొన్ని స్మాల్ చేంజ్ కూడా అవసరం లేదు. మనం మెట్రో స్టేషన్ దిగేసి వస్తుంటే ఒక ఆవులు ఉంటాయి, ఆవులకి వాళ్ళకి స్కానర్ పెట్టిరు. మనం 5 రూపాయలు అంటే 5 చేయొచ్చు, 3 అంటే 3 చేయొచ్చు, 10 అంటే 10 చేయొచ్చు. అంటే కొంతమంది ఇప్పుడు చాలా మందికి పాపం నిజంగా యాచకులు ఉంటారు, నిజంగా అంటే కొంతమంది జెన్యున్గా ఉంటారు. ఇది ఒక మాఫియా అని చెప్తారు హైదరాబాద్లో. కానీ సరే, అది కాకుండా కొంత టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇక్కడ చేంజ్ కావాలనిపిస్తుంది. అట్లా బ్యాంకుల్లో చేంజ్ 10 రూపీస్ నోట్స్ కనిపించట్లేవు, స్మాల్ చేంజ్ కనిపించట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అంటే మనిషికి కూడా ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు ఫోన్లో 10,000 రూపాయల బ్యాలెన్స్ ఉంటుంది అనుకుందాం మన అకౌంట్లో. అది కాదు, అదే 10,000 రూపాయలు మీరు నోట్లు పట్టుకోండి, అదొక ఫీలింగ్ ఉంటుంది. అంటే ఇవన్నీ ఇప్పుడే మంచిగా అనిపిస్తుంది కావచ్చు. కానీ ఎందుకంటే ప్రతి రూపాయి లెక్క తెలుస్తుంది. ఇప్పుడు మనము హిస్టరీ కొడతాం కదా, యూపీఐ, ఫోన్ పేది, గూగుల్ పేది కొట్టినప్పుడు పలానా 10 రూపాయలు ఎవరికి ఇచ్చినా, పలానా 100 రూపాయలు ఎవరికి ఇచ్చినా, పలానా 5 రూపాయలు ఎవరికి ఇచ్చినా, రూపాయలు లెక్క ఉంటుంది. దాన్ని బట్టి అరే ఏ నెలలు మనం ఎక్కువ ఖర్చు చేస్తున్నాం, ఏ నెలలు తక్కువ ఖర్చు చేస్తున్నాం అని ఒక అంచనా కూడా లెక్క ఉంటుంది. అంటే చాలా మంది పబ్లిక్ ఏంటంటే ఇది ఒక ఇబ్బంది ఏంటంటే, మనం చేతి నుంచి ఖర్చు పెడుతుంటే ఖర్చు తెలిసేది. మీరు అన్నదేమో క్లియర్ కట్ లెక్క మొత్తం చార్ట్ ఉంటుంది, ఓకే, హిస్టరీ మొత్తం ఉంటుంది. గతంలో మనం చూసి ఖర్చు పెట్టేది కొంత ఒక 10 రూపాయలు ఖర్చు చేయాలంటే 500 నోట్ తీయడానికి ఇబ్బంది పడేవాళ్ళు. మిడిల్ క్లాస్ ఖచ్చితంగా బడ్జెట్ ప్లాన్ చేసుకుంటారు. 1000 రూపాయలు ఉన్నాయంటే ఆ 1000 రూపాయలు తగ్గట్టు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు 1000 రూపాయలు ఖర్చు అయినా కూడా ఇంకెవరినో టక్కన 1000 రూపాయలు పంపించడం, వాళ్ళు పంపించారు. ఇట్లా బడ్జెట్ పెరిగిపోతుంది, ఖర్చు పెరిగిపోతున్న ఆనందంలో కొంత కనిపిస్తుంది. బట్ టెక్నాలజీ ఇది వెల్కమ్. సో ఇప్పుడు క్వశ్చన్ మనకు కనిపిస్తుంది, యూపీఐ మనకు టెక్నాలజీ ఆప్షన్ ఇచ్చిందా, ఖర్చుల్ని పెంచిందా? సో పబ్లిక్లో ఎటువంటి ఒపీనియన్స్ ఉన్నాయి? మనకు యూపీఐ టెక్నాలజీ ఆప్షన్ ఇచ్చిందా, ఖర్చుల్ని బాగా పెంచిందా అనేటువంటి క్వశ్చన్ మనకు కనిపిస్తుంది.